నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బాండారి శేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల జీతాలు 2 నెలలుగా పెండింగ్ ఉన్నాయని వారి జీతాలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని నేరుగా వారధి ద్వారా కార్మికులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు జీవో నంబర్ 40 ప్రకారం జీతాలు చెల్లించాలని కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. కరీంనగర్ లో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్స్ కార్మికులు 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు గత 2 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా వీరారెడ్డి గారికి కాంట్రాక్టర్కు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఏమనంటే 330 బెడ్లకే పర్మిషన్ వస్తుందని చెప్తున్నారు. గత సంవత్సరం ఇదే మాట చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ, ఈ టెండర్ వ్యవస్థను రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వారి ద్వారా కార్మికులకు రెగ్యులర్గా జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 40 ప్రకారం వీళ్లకు 15,000, 18,000, 22,000 జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గత 3 నుంచి 4 సంవత్సరాలుగా కేవలం 11,000 రూపాయలకే కార్మికులు పనిచేస్తున్నారు. 11,000కి ఏ రకంగా పనిచేస్తారని చెప్పి నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇటు కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రశ్నిస్తా ఉన్నాం. దీంట్లో కాంట్రాక్టర్ మధ్యలో వచ్చి డబ్బులు తింటున్నారు తప్ప వీళ్ళ కార్మికులకు ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి నేరుగా ప్రభుత్వ కార్మికులు తీసుకొని వీళ్ళకు నెలకు 15,000 పైసలుగా జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.